కూర్చున్నారే జరిగి పూజ జరిగిందినమ్మా జరిగిన పూజ జరిగిన తరువాత దేవతలారా దేవతలు ఎవరి భార్య ప్రతివత చెప్పగలుగుతారా? స్వామి సంగమయ్యా అది నువ్వే పరీక్ష చేయాలని దేవతలు చెప్పాడు. శంకరుని కన్నా దాదలేడు పార్వదేవి కన్నా మాతలేదని దేవతలు అన్నప్పుడు దేవత పార్వతమ్మ ఏమంటాయి ఉన్నదమ్మో పార్వతమ్మ గంటనాద విన్నది శంకునాద విన్నది ఎటుకొచ్చిన నారాజులే వస్తాడన్నది. చెముదం నీళ్ళు చేతని వాళ్ళు పంచమంగళార్తి తీసుకొని సంగమయ్యా దగ్గరికి రామలింగ స్వామి గురుడు సంగమయ్యో సంగమయ్యా కింది కొట్టు అయ్యా
అయ్యో ఎత్తి నాకేమిస్తివయ్యా సంగమయ్యా కోరుకుంటావా డబ్బు కోరుకుంటావా ధనము కోరుకుంటావా ఏమి కోరుకుంటావా కోరుకోగా పార్వతమ్మ నాదా ప్రాణేశ్వర అన్న మాట తప్పలే రాబోద్ద మాడలేనంటే నేను అడుగుతున్నాను చేతిలో చేయేస్తే నేను అడుగుతానయ్యో నాది మన పార్వతమ్మ ఏంటి నీకు కోరుతావు బంగారం కోరుతలే ఉన్నారు కనుక చేతిలో చేయేసిన కదా చెప్తానంటున్నావా కిందరికి పునర్గతనందరూ కొడుకు పేరు యమధర్మరాజు కాలు దేవుడు వర్ణం దేవతల సాక్షిగా మాట తప్పలేను పలికి బొంకలేను అబద్ధం ఆడలేను ఏది కోరుకుంటావో కోరుకో పార్వతమ్మ పార్వదేవి ఎండి కోరతలేదు ధనము కోరతలేదు వరహాల ముత్యాలు వచ్చిన ఒట్లో గోమేక మరి కథ మానక పుష్పరాగములు కోరతలేదే అమ్మా 100 మంది ఆడపిల్ల సభను మోకొడుకు మొత్తం 220 మంది సంతానం అయ్యో జంగమయ్యా ఏమి కోరిక కోరినవే నాదావో ప్రాణేశ్వర సంగమయ్య భూమండలములు అడ్డబట్టగానే ఆడివాళ్ళు మన బిడ్డలు ముందరగంటే మోసిన వాళ్ళు కొడుకులు అంటవయ్యా ఎంతసేపు చెప్పిన తాళైన తప్పని తన చిన్న మండల కావులు నిండాల కరిసెలు నిండాల దానం చేయాలి అయ్యో నేను గుడ్డైన తన కడుపులో పుట్టాలి అమ్మ అని పిలవాలి పిలవాలి పట్టుకొచ్చిన కుక్క కుందేళ్ళ పడ్డ సాధిన కుక్క కుందేళ్ళ పడితే షికారు చేస్తుంది నాయన పార్వతీదేవి నాదా ప్రాణేశ్వర ఇంతమంది పిల్లలు ఎట్లా దత్తమని అడిగినప్పుడు జల్లెడ కన్ని రంధ్రములు ఆడి వీళ్ళ సందభుజములు కన్ని రంధ్రములు ఒక దారకు నేను 7 మంది ఎత్తి సాతరంధ్రములు నా గుళ్ళున్న దేవత పార్వతమ్మ చెరుగట్టు దేవత దేవత ఇంతమంది సంతానం కోరు నేను ఎట్లా ఎత్తు ఇస్తానని అంటే కదా నేను ఒకరి కోరుకుంటా ఇస్తావా ఏది కోరుకుంటే కలిస్తా ఉన్న మాట తప్పలేను అబద్ధం అనలేం పలికి పొంగలేను ముందు పెట్టినాడు ఎరకలు నా భయం అభయం సంగినాది పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని కప్పలు శిలైన పత్రి ముదవుతూ అని 3 వస్తువులు తీసుకొచ్చి పాద పూజ కట్టవే తీసుకొచ్చి నాకు పాదాలకు పూజ కట్టు నాదా ప్రాణేశ్వర నీళ్ళు కోరుకులవు పూలు కోరుకులవు ఎంటి ధనము డబ్బు కోరుతామనుకున్నా నేను ఒక్క బిందె నీళ్ళు కోరిన 7 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి ఎదగ వస్తా ఒక్క పుట్టికల పూలు కోరిన 7 పుట్టికల పూలు తీసుకొచ్చి ఎద మీద వెళ్తానన్నది 7 పుట్టికల పూలు 7 పుట్టికల పూలు ఎవరికి వెళ్తారా 7 పుట్టికల పూలు అంటే కాలం ఓడిపించుకొని పోయేటప్పుడు తను కూడా తీసుకోబోతున్నాయ్యా ఇనుపు కూర్చుని పెట్టి ఆ 7 బిందెలతో దానం చేపిస్తానయ్యా సాగం ముందు సత్యం చేసింది కదా ఒక్క గడియ దానొక్క గడియ నీళ్ళు తీసుకొని దానొక్క గడియ కాళ్ళు గడియ ఒక్క గడియ 3 గడియల తిరిగి రా హరిమని అమ్మవారు పార్వదేవి తల్లి పార్వతమ్మని అమ్మ పర్వ ఎంత పూల పర్వ ఎంత మెడల కురుకొచ్చింది పంచాది గిరల కొడుకొచ్చే వరకల్లా శంకరుడు మాయతోటి బిందెల నీళ్ళు బిందెల మాయం చేసి
పార్వతీదేవికి ఇష్టవనేరు మోగోని కింద ఓడిపోయినది పార్వతీదేవి లేని సైతాన్ కులం ఉన్నారు లేని మొండి కులం వాడి మాట మాట్లాడుతూ ఉంటే కూడా పెట్టిన మొగోడు మాట మాట్లాడితే తూట్ల తడి కట్టినట్టు పట్టు వరిసే పట్టు దున్నపోతు పట్టు ఒకట నరము అయినా ఒక్కనాడికైనా నేను శంకరుని కింద ఓడిపోనది నా అమ్మవారు పార్వతీదేవి పంచాదిగిరిలకెళ్ళి పార్వతీదేవి అడుగులో వదలు ఇల్లు తెస్తానన్నది పూల పూటిక చేత పట్టుకొని అట నుండి పర్వతి శంకరుడు మరి అదే ఎట్లా ఉన్న రామలింగ స్వామి శంకరుడు ఎన్నికొండ గంగాధరుడు ఏకశాద్రి శివుడు రంగమయ్యా మరి పార్వతమ్మ పోతుంటే నేను మొగోని కింద ఓడిపోతానని పోతున్నావు కదా మాట మాట్లాడి చెట్టు కాటు పెట్టిపోతున్నావు పార్వతమ్మ కోటలమ్మ ముందు బట్టి అడిగి మీద కొట్టిండు బిందెల నీళ్ళు బిందెల మాయం చేసి కుండల నీళ్ళు కుండల మాయం చేసినాడు అటువంటి పార్వతమ్మ సంగతి ఎట్లున్నదమ్మా అమ్మవాడు పార్వదేవి కొండలు కొలగిళ్ళు గాలిచ్చి మరి బండ దొండల నీళ్లు తీసుకొస్తానన్నది పార్వదేవి మరి ముచ్చాల ముక్కు పెట్టినది బంగారు చెరబింద తీసుకొని అద్దాన పడి లోపల పోతున్నప్పుడు ఏకశాద్రి శివుడు దంగమయ్య మరి కోటలంత ఒబ్బుది కొట్టి ఎండలు చెప్పి ఏ రోజు కొట్టి ఎండ ఒక్క గడియల్లో కురిపిస్తున్నాడట అమ్మవారు పార్వతీదేవి మరి గుళ్ళున్న పార్వతమ్మ నీళ్ళ దాని లోపల పోతున్నది ఎర్రటి ఎండల మీద మిన్ను గుర్తుంది కింద దండగాలుతున్నది అమ్మా కొడుకు దుబ్బలు ఉత్తరే ఉందల్లా ఎండకరణ పార్వతమ్మ దేవుడు లింగ
లేకుండా ఎండ చల్లబడ్డప్పుడు అమ్మాయి నేను మొగోడు కింద ఓడిపోను ఏనుగోలమైన పర్వత పీనుగోలు తిన్నాను ఏమన్నాను ఇంకా జరంత దూరం పోతే సాటి సమితి తోటి నా చెల్లె గంగదేవి ఉన్నది గంగదేవి దగ్గర పోతే నేను నీళ్ళు చేస్తాను అన్నది పార్వతి మరి శివుడు శరకతులింగ స్వామి మూడుగున్న విన్న దేవుడు ఏమంటాడు శంకరుడు ఎండికొండ గంగరమ్మ ఏకరాత్రి బాగా చూసినాడు ఇప్పుడు కుదుంబలు ఉత్తరేణ ముందు చేసిండట ఎండ పోసిన సందమమ్మ శంకరుడు శంకరుడు ఏరుగా బల్లేరు చేసినప్పుడు అమ్మవారు పార్వదేవి దర్తి మీద రామరసుడి పాదములు దర్తి మీద పెడితే ఎక్కలేని ముళ్ళు కాలకిరితున్నాయి కాలకిరిన ముళ్ళు చేత గుంతున్న చేతికిరిన ముళ్ళు నోట గుంజుతున్నదమ్మా ఇక నేను నడవలేని ముళ్ళల్లో అంటది దేవత దేవత కొడుకులు లేకుండా బిడ్డలు లేకుండా నేను కైలాసం పోతున్నా వెనుక మరి 7 అడుగులు వేసింది నాయన కైలాసపతి లోకశంకరుడు కళ్ళ చూసిండి ఏమంటాడు ఎనుకగా అడుగులు వేసినాడు పల్లెత్తి నవ్విండు మరి ఎనుక పల్లెరు మాయ చేసినాడు పల్లెరు మాయమైనాడు పార్వదేవి నా సాటి సమితి తోటి నా చెల్ల గంగదేవులది గంగదేవి దగ్గర మొత్తం నీళ్లు తెస్తాను గంగదారి పట్టుకొని వస్తున్నప్పుడు శంకరుడి మరి అది ఎట్టున్నది పార్వతి కన్నా 5 అడుగుల ముందర వచ్చినాడు వచ్చి గంగదేవుని కలవల్లు కోసదాన కందర గంగా ఓ కందర గంగా కోసదాన వందర గంగా ఓ వందర గంగా గంగదేవి నా పేరు చెప్పేముందా కట్టుకునే పేరు కట్టుకున్నది ఏ ఊరి మందంతా సింగర్ ఆధారపడ్డా కూడా చెప్పమంటావా చెప్పు లింగాలు చిన్నగా వస్త్రాలు ముందడుకలను ఎద్దు మోతరు రుద్రాక్ష మదండ పేరు మోగగా నా పేరు శంకరుడే నా పేరు శంకరుడంట గిట్లొచ్చేది సాటికి తోడికి ఏవాలు నీ గర్వ చేయాలని ఉన్నది నా శాంతి నీళ్ళు గిట్టించావు జాగ్రత్త ఎందుకు అత్య 100 మంది అడుగుల సభ 100 మంది మోకుడుకుల 220 మంది సంతానం కోరింది కోతం నాకైతే నాకైతే పూర్తి ఏంది ఇట్లా గుర్తుంది గుర్తుకు తగ్గిత చేసిండు ఏం గుర్తుంది గుర్తుడు ఏమిరంటాయున్నాడే జాగ్రత్త
నువ్వు కొట్టే దెబ్బకు బట్టంతా పచ్చి అయ్యి తలతల గోలింగ్ నీళ్ళు పోయినాడు పోసింది. అంతేనా? జాగ్రత్త గంగ. ఏమియా? అంతేనా? అయ్యా గంగ చెప్పిండు. గంగదే ఉష్కరీపుల మీద వేసుకున్న ఉడసేవల కింద వేసుకున్నది. అమ్మవారు పార్వదేవి గంగరవతికి వచ్చింది. అమ్మా ఇప్పుడు నీళ్ళు మిక్కినట్టు కనబడుతున్నది. అమ్మో అమ్మలారా ఉష్కదీపుల మీద కూర్చున్నది. శర్మలు దొరికితే నాకు నీళ్లు దొరుకుతాయి అనుకున్నది. ఉష్కదీపాల మీద కూర్చున్నది. అమ్మ నువ్వు ఉత్తర పోయేది కాదు. నాకు తల కొడుకు నీడ పట్టినందుకు నీ పబ్బతి వృక్షం అని పేరు పెట్టింది నాయమ్మ. ఎండాకాలంలో వానలు గోడలు వెళ్ళాలి. ఆనకాలంలో ఎండిపోను నీ పబ్బతి కట్టి తీసుకుపోయి ఇళ్ళలో పెట్టుకుంటే దయ్యం కావాలని మోని కందికొండ పిశాచి ఏ భూతాలైనా వారిపోవాలి. పబ్బతి వృక్షాన్ని దీవనార్థం పెట్టి ఇక్కడ నాకు నీళ్లు దొరకాయిగా. ఇంకెంత దూరం పోతే శిలానది శిలానది వచ్చి నీళ్లు తెస్తానన్నది. శిలానది లోపల మానవులు ఏలాన్య కాలాన్య ఘోరాన్య మనసులు సిల్ల అయిపోతారు. రవుతాయితరాట నా ప్రాణం మోయ మంచిదే కానీ నేను లింగస్వామి కింద ఓడిపోనంటే పార్వతి. అయ్య గుట్ట మీద ఉంటేది నేను గుట్ట కింద ఉంటానన్నది పార్వతమ్మ. ఓడి కింద ఓడిపోను. పార్వదేవి శిలనది దారి పట్టుకొని ఆడికెళ్ళి పార్వతమ్మరా శివుడు శంకరుడు ఏమంటాడు? గంగడు ఏకశిలాదృశ్యరు గట్టు జలవ రామలింగ స్వామి గుట్ట మీద ఉన్న శివుడి నాయమ్మ. అయ్య వట్టె దర్వపుట్ల త్రిశూలం బట్టి నాడి దంగమయ్యా ఎరగల ఊపల్లాలు ఎరగలేసినాడు. దేవదంగమయ్యా శివబాల గుండం తయారు చేసిండట. శివబాల గుండం తయారు చేసి ఆ గుండం కాడ మరి కనుక శివనాగమల్ల తోట గాయించిండు. ఆ శివనాగమల్ల తోటల తోటమాలి వేషం కట్టుకొని కూర్చున్న మొదలు ఒక్కటి మొదలు 3 క్యాదంగి వృక్షం ముట్టించి ఇక క్యాదంగి వృక్షానికి అడిగ నాగన్నడు కావలి వెళుతున్నాడమ్మా. మరి నాగయ్య జాగ్రత్త అని చెప్పిండు. అక్కడ మరి పార్వతీదేవి శివనది పోయే దారి లోపల శివనాగ మల్లె తోట కనపడుతున్నది. పార్వతీదేవి తోట లోపలికి వచ్చింది. మరి ఆడదానికి ఒక ఉప్పాతి దున్నపోతుకి ఒక సొప్పాతి కొన్ని పూలు తెంపుకొని కొప్పినండ పెట్టుకున్నది. కాలంగా శంకరికి వచ్చే వరకల్లా పడిగనా కదా మొంటలో పడిగలిపోతున్నాడేమో పడిగారు నాగన్నాదేవి పడిగలి పార్వతీదేవి నీకు వస్తున్నవారు నాగన్నది. చెట్టు చూస్తున్నది. దిగు దిగు నాగన్న
పుట్టలకి వెళ్ళిపోయింది కొన్ని పూలు తెంపుకునే పార్వదేవి పుటికలు పెట్టుకొని చోట్లకి వెళ్ళిపోదామన్నది అమ్మో ఏకశిలాద్రి నాకు ఆజ్ఞ లేదు నన్ను అడిగింది ఎవరి పూలు తెంపుకపోయేటోళ్ళు శివపురం అన్న మాటలు యాదికొచ్చిన శంకరుని కహినా ఇన్ని పగది రాకుట్టేలా ఉన్నవే చిత్తమాన కురిసినట్టు రక్తం గారింది వెళ్ళిపో తోటలోకి వెళ్ళి అన్నాడు మరి సిడలేని పత్తిరనక పువ్వులు దొరికినాయి పురుగు ముట్టలు పుష్పం అంటే పువ్వులు దొరికినాయి కానీ సిడలేని పత్రి మరి కప్ప ముట్టలు కవుతాం అన్నాడు వీళ్ళ గురించి శిలనది వదలదేవి వదల చూడు పార్వదేవి తెల్లగిరి కట్టింది మల్లెలోడి పోసుకున్నది అద్దాన పరివి దారి పట్టుకున్నది పార్వదేవి అడవి లోపల వెళ్ళిపోతున్నది అద్దాన పరివి లోపల మరి శిలనది దారి పట్టుకుని పోతున్నప్పుడే నా శంకరుడు శంకరుడు ఆలోచన చేసిండు భూములు పడవారు రుద్రదేవుడు జలము పడవారు చంద్రదేవుడు పక్క కేసుడు ఏదో మట్ట తోలకుడు పక్క కేసుడు పందు మట్ట పౌడి ఏదోలే గంటలు 44 లక్షలు 4 గంటలు 96 లక్షలు వేసుకొని జంగవేషం కట్టుకొని గుమ్మంత శంకు కావంత గంట పట్టుకున్నాడు స్వామితో కట్టం వచ్చిన సన్యాసిని ఊరు ఏ ఊరు అని అంటే 4 రాజ్యములు రాయాల్సి పలికి సన్యాసికొక్క ఊరు కాదు కప్పకొక్క మడుగు కాదు వేషకాంతకొక్క మొగడు కాదు ఈ ఊళ్ళుంటావు రేపు ఇంకో ఊళ్ళుంటావు దేశాలు తిరుగుతుంటావమ్మా మానంది తిరుపతి రంగం కాశీ కైలాసం శ్రీశైలం నుండి చెరువు గట్టుకొచ్చిన తిరుగుతూనే ఉంటాం అయ్యా ఓ బాటసారి నాయన ఓ తోవల సంఘం అయ్యా నా పేరు పార్వదేవి మరి నేను శంకరుని భార్యనయ్యా శంకరుని భార్య నా పేరు పార్వదేవి శిలానది పోతున్న జరుగు సంఘం అయ్యా ఎందుకమ్మా శంకరుడు మారువేషం మీద వచ్చినప్పుడు శంకరుని నేను గుర్తుపట్టినా గుర్తుపట్టినాడు బామా నీ భక్తి మెచ్చినాడు మెచ్చి నాకేమిచ్చినావు అని అడిగినా కోరుకుంటే కదా ఇవని చెప్పిండు అన్నప్పుడే మరి నేను వెనుకనేమి నాదా నాకు సంతానం కావాలని అడిగినా సంతానం అడిగినప్పుడు ఇష్టగానే పురుగు ముట్టను పురుగు కప్ప ముట్టను ఋషుడు పత్రిక తెమ్మన్నాడు నీళ్ళ గురించి పూల గురించి నేను అద్దాన పడి లోపల వచ్చిన గాని శివనాగ వెళ్ళ తోట పూలు దొరికిన నీళ్ళ గురించి శిలానది పోతున్నా స్వామి పాటల సంగమయ్య శంకరుని చేతి కింద పెద్ద పూజారి నేను
ఇస్తావో ఇవ్వవో? తప్పకుండా ఇస్తున్నాను. నా దగ్గర ఒక సంతాన బలం ఉంది, ఇస్తున్నాను, తీసుకుంటావా? అక్కడ కట్టే పూజలు ఇక్కడ కడితే ఇస్తానంటావా? శివపాల గుండంలో వ్రతానం ఆడి వచ్చి సంతానం గురించి పూజ కడితే ఇస్తానన్నప్పుడే నీకు నేను సంతానం ఇస్తా గానీ అక్కడ గుండం ఉంది, గుండం లోపల స్నానం చేశాం. పార్వదేవి పిల్లల మీద అపాక్షర గల్ల తల్లి శంకరుడు ఏమో గుట్ట మీద శంకరుడు 220 మంది సంతానం ఇస్తానన్నాడు. పాటలు వచ్చిన సంగమయ్య ఒక సంతానం ఇస్తారు, 226 మంది పిల్లలు అవుతారు కదా అని పార్వదేవి పిల్లల మీద అపాక్షర గల్ల తల్లియే అటులో కనపడుతున్న శివపాల గుండంలో దిగింది, తానం చేస్తున్నది. అక్కడ కట్టే పూజలు ఇక్కడ కడితే సంతానం ఇస్తానని పాటల సంగమయ్యాలది. శివపాల గుండం లోపల తానం చేసుకుంటే పార్వదేవి ఉన్నది. చెరుగడ్డ జల రామలింగ స్వామి 3 గుండ్ల మీద లింగం సంగతి ఎట్లున్నది? కూర్చొని క్షత్రియ మధ్యంలో దంగమయ్యనమో ఎవరిని ఓడి గడ్డాల ఏ బిడ్డలు పడ ఆడపాల నాకు 7 బిడ్డలు ఉండరమ్మా. చిన్న రేగులమ్మ పెద్ద రేగులమ్మ అలకల సులాని అటువంటి కలిగిన 7 బిడ్డలు మరి కలిగిన అటువంటి దొప్పలమ్మ గుండెలమ్మ గురుకులమ్మ కులమ్మ తొంగి సూపులమ్మ సొరుపులమ్మ 7 బిడ్డలు అమ్మగారు బాగా ఉంటాలి. నేను ఒక్కదానికి ఉంటాను ఆయన. ఎందుకు బిడ్డ? అంటే తప్పుడు నాయన పలికి మొక్కటారు నాయన, ముందు చూపే కానీ వెనుక చూపు. నా పేరు నాలుగలమ్మ కదరా, నేను నాలుగలమ్మ కదా నాయన. నా బావ చంద్రబాబు నాయుడు 17,000 లేకపోతే ప్రవలాలు బాగుంటాడు. నా అక్క నరసింహ శాంతి కదరా నేను ఉత్తర ఎందుకని బిడ్డ? డాడీ ఉత్తర డాడీ ఎందుకని బిడ్డ? అన్నమాట అంటావు పలికి పోతాడు. నువ్వు అన్నదప్పుడు అన్నమాట తప్పుతో చెరువు కట్ట మీద ఉండరా? మరి అమ్మగారు పని పుడతావా బిడ్డ? నీ పేరేంది బిడ్డ? తొంగి చూపులమ్మ కదా. అమ్మగారు పని పుట్టాలంటావా? పుట్టన్నా ఆయన అటువంటి శంకరుడు 7 బిడ్డలను పిలిచినాడు. దంగమయ్యా దంగమయ్యో 7 బిడ్డలు వేస్తే 7 బిడ్డలు తనంటున్నది. హనుమంతుడు విసినాడు, కుడి కంటి కాటికి ఎడమకంటి సురువు పెట్టిండే. తూర్పున డుల్లాని పరుడ బల్లాని ఉత్తరాన ఉరుగొండ దక్షిణ దూషిండు. ఎక్కడ ఎవరు గడిపడతారు నాయమ్మో. గుడ్డు కొత్త సున్నవుతో కట్టిన కోటలు నీటై నటలు నీటై మరి ఈడికో దగ్గర మరి కనుకరని మరి అటువంటి కలిగిన ఉత్తరాన దొరకకుండా దక్షిణాది రాజము దావుల రాజము పుట్టిన నందుడు కన్న కుమారుడు ఏ యాత్రి కన్న కొడుకు కన్న కొడుకు అవుల గంగురాజు కన్న కొడుకు వలరాజు కన్న కొడుకు శ్రీమతి రాజు పెద్దిరాజు నలునుకరాజు తెరడుకరాజు చిలికల పోలరాజు నాయమ్మ
ఎప్పుడైతే బిడ్డను పిలిచిండో సవడలమ్మ సవడలమ్మ కాదేవి సవడలమ్మనే అమ్మ గోదల మందల గుండెలు మునిగా పాలు తాగింది సవడల సవడలమ్మ రాత్రి వేళ నిద్రపోతే ఎలా బస్సు సప్పగా ఎవరికని అలా బయలు నీళ్ళు తొలగాని అలా అర్ధరాత్రి ఇటు రాత్రి మధ్యరాత్రి వేళ అమ్మవారు సవడలమ్మకి అమ్మ ఎక్కలేని సవడలమ్మ నాయన వెళ్తే పిలుపులు వినబడుతున్నాయి దేవత అమ్మవారు నిద్రలకెళ్ళి దిగ్గు లేసింది ఆవులు 12,000 కోదలు 12,000 కోదలు 12,000 అది చేవందరా తల్లివి ఎవరు వెళ్ళిపోతాయంటే మాకు ఎట్లా తల్లి మరి నువ్వు పోయినాక మాకేమైనా కష్టం వస్తే వాళ్ళు అంటారు అన్నవారు జర వదిల తీసుకొచ్చిన నెత్తిన పేర్లు చూపెట్టమన్నది అన్నంత లోపల గొల్ల రాజు లోయలలో పోతామని సీమంతి రాజు పెద్దిరాజు నరను కల తెరను కల సిరికల పోలు రాజే రామ రామ అయ్యో రామ కండలు కాదయ్యా కళ్ళు కొట్టు నీ నోట్లు నా సాయి కాదయ్యా సరే కానీ నిండవాడు ఏం పోలేదు అయ్యా ఏంది చెప్పు మన దేవత నెత్తిగా వస్తున్నాడు జర పేరు చూడాలి పోదాం పాలి కదా దేవి నరనాంచమ్మ తిరణాంచమ్మ మరి ఎప్పుడు సిరిదేవి దగ్గరకు వచ్చిన ఎత్తుల పేర్లు చూస్తున్నారు అమ్మ తల్లిని నేను ఎక్కడ నాకేమైనా కష్టం వచ్చినట్టుంటే ఈ కట్ట నినాపనందులో జన్మల్లి ఉన్నాయి కష్టం వచ్చిన ఆవులు కడదేరుతాయి కష్టం వచ్చి వేయగల తల్లిని కాబట్టి ఒక్క గంట మిమ్మల్ని ఎప్పుడు చూసుకుంటానన్నది మా నాయన ఎందుకు పిలిచిండు అన్నదాకా పబ్బలు పెట్టింది
అవకాశం వచ్చింది. ఇతరుడు చతుడు తుండు చూసి మరి ఎవరి కొట్టిన ఏమి కష్టం వచ్చింది. తుండు దుస్మాన్ ఎవరి కొట్టలేదు లేదు మనం లేకపోవడం రాలేదు బిడ్డ. వచ్చింది కష్టం కడతెరుపులను చేతులు చేయి అన్నా. అబద్ధం ఆడలేను ముందు పెట్టి అడిగాను కదా నాయన నీకే కష్టం వచ్చిన కడతెరుపు తండ్రి కష్టం వచ్చిన కడతెరిచిన బిడ్డలు ఉండేందుకు లేకేందుకు అంటారేమో. నీ కష్టం కడతెరుపులను చేతులు చేసింది నాయన నీకేమి కష్టం వస్తుందో చెప్పమన్నది. ఉంటాలి మార్జనం పెట్టాలి బిడ్డ ఉంటానమ్మా. ఎట్టి తల్లి పార్వతమ్మ నాయమ్మ గర్భాన పుడితే నాకెంత కష్టం అవుతుందో ఏమి తెలియదు. నా తల్లి గుట్ట కింద ఉన్నది చెరుగట్టు గుట్ట కింద పార్వతమ్మ గర్భాన ఎట్లా ఉడుదో అమ్మ గర్భాన పుడితే నాకెంత కష్టం అవుతుందో. అయినా నేను అమ్మ గర్భాన పుట్టి నీతోటి నేను గెలవాలంటే నీకు 3 వాకులు వస్తే నాకు కూడా 7 వాకులు రావాలి. నేనే కూడా గెలుస్తానన్నది లోకమంతా. అయినా నువ్వు అన్నట్టుగా నేను అమ్మ గర్భాన పుడతా గాని నేను కొడుకోలేనా నాకు ఇష్టమాయే. నేను ఒకటి కోరుకుంటా ఇస్తారంటే నేను ఉడుతున్నాను అమ్మ గారు. ఎన్ని కోరుకుంటా బంగారం కోరుకుంటా డబ్బు కోరుకుంటా కోరుకో బిడ్డ. ఏమతో సాక్షి అన్నమాట తప్పలేను. అయినా సంగమయ్య ఎడమకాలకు ఉన్నది కుడికాలకు ఉన్నది ఏంటిది? ఎడమకాలకి ఎన్ని మోరండి కుడికాలకు ఇంకో మోరండి. ఆ 2 మోరండి అందరు వారిపోతారు వారిపోతాయి. అగో గంట సగం పాలు కావాలి ఇయ్య బిడ్డ. అమ్మ గర్భాన జన్మ ఎత్తా ఎత్త ఏతు ఏము చేత కదా పాలిస్తున్నాను బిడ్డ. ఆయన చేతులు ఉన్నది ఏంటి? అదే పట్ల త్రిశూలం బిడ్డ. ఓహో అది ఏం పని చేస్తుంది ఆయన? శివతాండం ఆడుకున్నప్పుడు పట్టుకుంటారు బిడ్డ. నాయన సంగమయ్యా త్రిశూలం నా చేతులు ఏంటి శూలం నాయన కూడా కన్నా పాలు కావాలంటది లోకమాత. బిడ్డ నీకు కనుక నాకున్న దాంటికన్నా 5 మరి పంచాక్షరి మంత్రం పరమాత్రుడు మాతాన్ని పాలించిన బిడ్డ. కాడికల్లా బాలి బాగా ఇచ్చినాడు. మరి ఏనుగమాల జపమాల శివుని కండమాల వంచుకున్నది నాయన. ఇక నన్ను పడ మారుపోని తల్లి ముంగలు నిలబడ్డది లోకమాత సౌడమ్మ ఎయిగల తల్లి తల్లి పడమారినాడే. సౌడలమ్మ నర్రయ్య మాదిరి వేసుకొని సంకటాలు వేసుకున్నాడమ్మా. శివుడు చూస్తున్నాడ. పార్వతీదేవి శివ పాలగుండం లోపల తానం చేసినది. బంగారు చలబిందతో నీళ్ళు తీసుకున్నది, పూల పుట్టిక తీసుకున్నది. బాటాల సంగమయ్య సంగమయ్య దగ్గర వచ్చే చేసి వచ్చావా? ఇవేంటి అమ్మా? ఇవి నీళ్లు, ఇవేమో పూలు. ఆ పువ్వులు కాదు గా నీళ్లు కాదు అమ్మా. ముట్టను పుషమంటే అది కాదు, కప్ప ముట్టది కవతమంటే అది కాదు. వెళ్ళిపోతుంది ఏంటిది అది?
అది కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టుకున్నది కొబ్బరికాయ. కొబ్బరికాయలు ఉన్న నీళ్లు పురుగు ముట్టని పుష్పం అందులో ఉంది కప్ప ముట్టని నీళ్లుగా కొబ్బరికాయల నీళ్లు. కొబ్బరికాయ కొట్టి కాళ్ళు కడుగు నీకు నేను సంతానం ఇస్తా. పార్వదేవి గా తల్లి పార్వతమ్మ నేను అర్థం తెలియక ఎంత వేస్తున్నానైతే కొబ్బరికాయలు తెలితే 7 కొబ్బరికాయలు కొట్టి నేను సంతానం తీసుకుంటానా. పిల్లలు పుట్టిన వాళ్ళు అంబాడి లేచి నడుతురేమో పార్వదేవికి తగిన ఉరికినది కొబ్బరి చెట్టు ఎక్కినది. కొబ్బరికాయ తెంపుకొని వచ్చింది. మైషాకి చెట్లలో పోయింది. మైషాకి పత్రి తెచ్చింది. సంగమయ్య బాటల సంగమయ్య కాళ్ళ కాడ కొట్టినది పర్వతమ్మ. ఇచ్చిన ఏదైనా ఉల్టపడ్డ రాసుకుని ఇచ్చి మర్చిపడి శంకర శోపురం మీదకి పోయి అక్కడే వాళ్ళు వస్తారు చూడమని. అమ్మవారు పార్వదేవి సంతానం తీసుకున్నప్పుడే అమ్మా రాపిల్లంక సంతాన బలం నడుచుకుంటూ పోయింది. పుట్టుకెళ్దాక సంతాన బలం కూర్చుని పోయింది. పచ్చి కొబ్బరి కన్నా పాల మీగల కన్నా తడవేరనై జుంటి తేన కన్నా 10 లక్షమైన సంతాన ప్రాసం కొన్ని రుసులు కొట్టింది రాయమ్మ. తీసుకొని కలిగిన విడల దారి పట్టుకొని వచ్చేటప్పుడు ఒక గడియా నిండంగా శంకరుడు ఏమంటుండే అమ్మో కలుసుకుంటుండు పొడుచుకుంటుండు. అమ్మ తక్కువ కోపం లేదు జగమయ్యకు. సరే మంచిది. నేను కత్తిరి కాడికి వెళ్ళిపోయి కనుక 220 సంతానం పడుకుంటారన్నది. చెరపీద చేత పట్టుకున్నది. పూల పుట్టికలు పువ్వులు తీసుకున్నది. కొబ్బరికాయలు తీసుకున్నది. మైషాకి పత్రి తీసుకొని చిన్నగా మెల్లగా పార్వతీదేవి కత్తిరి కాడికి సంగమయ్య దగ్గరికి వచ్చింది. శంకరుడు చెప్తుంది పార్వతి వచ్చిన పార్వతి చేత చెప్పుంది స్వామి సంగమయ్య శివుడు దంగమయ్యారా అయ్యో వచ్చిందా? వచ్చిందయ్యా వచ్చింది. దొరసాని వచ్చింది. గుట్ట కింద ఉందమ్మా పార్వతమ్మ. అయ్యా జగమయ్య వచ్చి కాళ్ళు కడుగు మనం. వచ్చి కాళ్ళు కడుగు మనం. అమ్మా దోశ బిడ్డ అమ్మ దొరసాని కలుసుకుంటుండు పొడుచుకుంటుండు. ఇన్నెళ్ళు ఏడుకైంది. పార్వతమ్మ పోయి తీసుకురా పోవాడుతుండు. సరే మధ్యలో పార్వతీదేవి పాద పూజ కట్టి సంతానం తీసుకుంటారన్నది. వందనాలు సంగమయ్య ఎంత పని జరిగింది కదా. ఏమైందంటారా? ఏసుకుంటే మరి కనుకనేమి నేను పెట్టారు పువ్వులు ఎవరు పెట్టారు కొప్పు పోయి సిగురుతా బల్ల పడ్డది. ముఖం మొక్కలు వెళ్ళి కన్నుగుడ్లు పోయి కంతల్లో పడ్డాయి. దాని సంగతి ఏందో అడిగారమ్మ వీరు.
సిగపోయి సిగురు చేపల పోయింది. 6 నెలల మధ్య పార్వతీదేవి ఇంట్లోకి వెళ్ళి పోయి నిద్ర వచ్చినప్పుడు ఏడో వండుకున్నది ఎవరింట నిద్ర పోయిందని అడిగిండు. దూపైనప్పుడు ఇల్లేడు తాగింది ఆకలి అన్నగడ తిన్నదన్నాడా. ఎవరి ఇళ్ళలో నిద్ర పోలేదు ఏడా అన్నం తినేది ఎవరి ఇళ్ళలో నిద్ర నిద్ర వచ్చినప్పుడు భూదేవిని మరుసుకున్న ఆకాశం ఎందుకు అప్పుకున్న ఆకలి అయినప్పుడు పండ్లు పొలములు తిన్నావు. మరి అది ఒకటి కాదు బిడ్డ. ధూపలైనప్పుడు బండ చెరికల నీళ్ళు బావిల నీళ్ళు కుండాల నీళ్ళు ఎత్తుకొని తాగినా. మరి మొక్కలు శాఖలు మొదలైన బిల్లు వరకాలు పెరుగైన వేసుకున్న కృషికమై శీరు దబ్బాలు నీళ్ళు ఎక్కలు తీసి మీగాలు బిర్యానీ అడిగిందా. అన్నం లేని అనాథ రూపు నూనె లేని కోతి రూపు బట్ట లేని బాంచ రూపు. నేను లోగిళ్ళలో ఉన్నప్పుడు రోజు నూనె పెట్టేది కొప్పు దువ్వి కొప్పు ముడిసేది. నూనె పెట్టక కొప్పు దువ్వ 6 నెలల మధ్య వచ్చి సిగ్గదారి సిగురు దబ్బల్లో పడ్డది. అన్నం లేక మొక్కలెళ్ళి మరి నిధుల లేక గాలి కళ్ళు కను గుంతల్లో పడ్డాయి. నీళ్ళ గురించి పూల గురించి తిరిగిన అడవిలా రాళ్ళల్లో నడుచుకుంటూ పోయినప్పుడు మరి ఎప్పుడు ఉడుకుడుకు దుబ్బలు ఉత్తరేను మొన్న పరుగురాళ్ళ బోళ్ళు నడిచినప్పుడే రాళ్ళని కాలుకు తాకినాయి కనుక నిలువు డెక్కలు తీసి మీగాలు ఊపినాయి. మరి అది ఒకటే కాక మరి చేతుకున్న గాజులు బిరుగైనాయి. బిల్లోరు గాజులని అడిగినా పూల పుటిక పట్టుకొని చేతుల చెల మీద పట్టుకొని ఊపుకుంటా నీళ్ళ జాడలో పోయినప్పుడు ఇక్కడ ఉన్న నీరంతా ఎక్కడ దిగింది చేతులు గాజులు బిరుగైనా వీటిలో నేను ఎవరిలో రాలేదు ఎయ్యలేదు. పతిపద ఇవరానని చెప్పుంది బిడ్డలారా దాసిలారా. చెప్పలేదా మేము బాగుందేనా అని. అయ్యా పార్వతమ్మ తప్పు లేదంటారు. తప్పు లేదంట. దూపైనప్పుడు శరీరాల కుంట్ల నీళ్ళు అయినట అడవిలో నడుచుకుంటూ పోతే శివపోయి శివుడు చెప్పాలల్లా. సరే మంచిదన్నాడు శివుడు రంగమై ఏమంటే ఉన్నాడు. మిరపకాయ తోడు మీద వెర్రగనుండి కొరికి చూడను చురుకు మనుడే దాని గురం అలాగే ఉండు కదా. మేడి చెట్టుకు పువ్వునైనా చూడవచ్చు సముద్రంలో అడుగులైన ఎంచవచ్చు. మేడి చెట్టు పువ్వునైనా చూడవచ్చు సముద్రంలో అడుగులైన ఎంచవచ్చు. ఆరుజాను నాడు నాతందరు కార్యరాదు తల్లిని నమ్మరాదు నమ్మరాదు చిత్తసేపడుతుంట సంగమయ్యా పూజ కట్టుకో. అయ్యో అమ్మ పార్వతమ్మ వచ్చి పూజ కట్టమంటుండు. సరే మంచిది అన్నదమ్మా. శంకరుడు రామరామ ఎంతసేపు కదా దాసుబిడ్డ వేసుకుంటే కొంగు సాడుకు గుంట పల్ల సాడుకు గుమ్మడికి అంత బంగారం రోడ్డు కట్టిండు. దాని బట్టంత బస్పై బాలంత రూపం వచ్చింది. ఈ 2 మొగోనికి చాలు. అమ్మా పార్వతమ్మ నీకు గుమ్మడికాయ అంత బంగారం ఎవరు ఓడి కట్టిర్రు? ఇది బట్టంత బస్మై బాలంత రూపం వచ్చిందంట. అమ్మ పార్వతమ్మ బట్టంత పసుపైంది బాలంత రూపం వచ్చింది. మరి గుమ్మడికాయ అంత బంగారం ఎవరు కట్టి సంతానం ఎవరిచ్చిండని అడిగినా పర్వతమ్మ నేనేమి చెప్పుదమ్మా
మాకు నోరు ముయ్యరాదే అమ్మా మాటల సంగమోడ సంతానం ఒడిగట్టి ఎంత పని చేస్తున్నా సంగమో సంగమయ్యా ఎర్రటోళ్ళదేమో తోల శృంగారం నల్లటోళ్ళదేమో రాత శృంగారం అన్నారు నా మొక్కం బాగుంది రాత బాగలేదనే పార్వతి అక్కడక్కడ ఏ పక్షి పరమపు సస్సాయసురున్నతని తోడు నమాసిపెట్టి తోడుగా మలగని తోడులో పలికిత బాడిస ఎత్తి చెక్కిన పోదు పోదమ్మా నా రాత వలి ఒమ్మటి పోదమ్మో ఏమి రాత రాసే రాజుల బ్రహ్మదేవ నాయన నీ గుళ్ళెమన్ను వయ్య బ్రహ్మదేవుని గుళ్ళు లోకములు లేవమ్మో రాత రాసే బ్రహ్మదేవ అమ్మా నా వద్ద తప్పు లేవు మరి అద్దాన గురించి పూల గురించి పోయినప్పుడు ఎక్కలేని దూపైనప్పుడు బండ శరికల్లో నీళ్లు తాగినా గప్పటి నుంచి వెళ్ళే కడుపులకు నీళ్ళలో ఏం పోయిందో గిట్ల అవుతుంది దొడ్డుగా మాఘమాసం రోజు మనసు కూర్చున్నాము నక్కబస్ చెట్లకి వెళ్ళి నడుచుకుంటా పోతుండగా మనసుకు నక్కబస్ చెట్లని నా సీరకాయ తెల్ల ఈరకు పట్టంత బస్పై బాలంత రూపం వచ్చింది దీనికి తప్పే ఉన్నదే వీడియో పతివత ఇవరాని పార్వదేవని చెప్పుంది బిడ్డ జగమయ్యా ఏమి తప్పు లేదన్నదా ఏమి తప్పలేదంట పంట సరికల్లా నీళ్ళు తాగి ఇట్లయిందన్నదా అడవిలో పోయేతో వల్ల పక్క పసుపు చెట్లకి పోతే ఆ పసుపు అంతా అందుకొని ఆ పచ్చ రూపమైన బట్టంతా బస్పై బాలంత రూపం వచ్చిందా చెప్పింది అంటూ చేసినవుడేది గంగతముడు ఏకశిలాద్రి విష్ణుదేవ పార్వతి తప్పు చేసింది పార్వతి తప్పు చేసింది పార్వతి తప్పు చేసింది చండీశ్వర పార్వతి తప్పు చేసింది ఒకనాడికైనా తప్పులే పార్వతి తప్పు స్వామి పార్వతి తప్పు చేయలేదు దేవతలు నీ పట్టు సూర్యుడు నీ పట్టు చంద్రుడు నీ పట్టు సూర్యుడు నీ పట్టు చంద్రుడు నీ పట్టు దేవత అంతా నీ పట్టున్నారు బామా ఏలుకోయే కచ్చీరు ఎల్లిపోతా ఏలుకోయే కచ్చీరు ఎల్లిపోతా నీకు నాకు ఉన్నది సంసారము రాజ్యాల మీద నేను ఎల్లిపోతా లెక్క బతికి వస్తా పది పంచలా దేశాల మీద నేను ఎల్లిపోతా దేవిలోని బతికి వస్తా పది పంచలా నీకు నాకు కుదరది సంసారము వీధి శంకరుడు ఓ దేవుడా వీధి లింగ స్వామి గాతంగము పుట్ట దిగుతున్నాడమ్మా శంకరుడు దేశాల మీద నేను వెళ్ళిపోతా దేవిలోని బతికి వస్తా పది పంచలా కన్నీరు పెట్టే సంగమయ్యా వెళ్ళిపోతున్నడే కాశీవుడు రాజరాజేయుడు కొమ్మటూరు సిద్ధయ్య కొలివేగ సోమయ్య చెరుగట్టు లింగ స్వామి కాళహస్తి దేవుడు రాయమ్మ చెరువు గట్టు దిగి వెళ్ళిపోతానంటున్నాడు సంగమయ్యో సంగమయ్య అటువంటి కనుకనేమి శంకరుడు చెరుగట్టు మీద ఉన్న రామలింగ స్వామి నీ వద్ద తప్పు లేదు అంటారు దేవతలు వెళ్ళిపోతాను అన్నప్పుడే అమ్మోరు పార్వదేవి నేను ఏ తప్పు చేసినా ఏ నేరం చేసినా నా తప్పు నా ఓడిలేసి వెళ్ళిపోమని రెండు పాదాలు పట్టినది శంకరుడి గట్టు దారం కాడ పర్వతమ్మ నందిని అభిరాలే పర్వతమ్మ
కళ్ళిడిస్తలేదు గురు అమ్మా నీ వద్ద తప్పు లేదే పార్వతమ్మ తప్పు లేదే పార్వతమ్మ ఇక్కడేమి దోయలేక శంకరుడు నీ వద్ద తప్పు లేదు ఎక్కడేమో లేదు దోయలేక శంకరుడు తప్పు లేదు నారిమణి అమ్మవారు పార్వదేవికి దగ్గర నవ్వినాది కలిగిన వెళ్ళిపోయినదమ్మా అన్న కాడికి ఇన్ని కష్టాలు వచ్చినది పార్వదేవి లోకి వెళ్ళిపోయిందాట శంకరుడు బాగా ఆలోచన చేసినాడు మరి కన్న తండ్రి ఎప్పంగా చేసుకున్నాడు తప్పంగా అంటమే వాళ్ళమ్మా మామకు ఒక్క ఉత్తరం రాస్తానన్నాడు రాజమాన్య పూజలైన దక్ష ప్రజాపతినిధికి ప్రియమైన అల్లుడు నవశంకరుడు నమస్కరించి రాయడం ఏమనగా మా ఊరు పక్క వంటి ఎరకేసిన బల్ల ముగ్గురు అన్నదమ్ములు చిన్నోరి భార్య మంచిగా ఉంది నడిపోని భార్య మంచిగానే ఉంది పెద్దోరి భార్య పాలి వాడిని కూడా పాతికి నెలప్పుడు చెట్టు కాడను శరణ తప్పినాది తప్పు చేసిన పొట్టికేమి శిక్ష చేయాలి శంకరుడు ఉత్తరం రాసి చిలిక నోటికి అందించనమ్మా రామశిలిక పాతాల లోకం వచ్చి దక్షిణ ముందర వదిలిపెట్టిందాడు దక్షుడు కలిగిన ఉత్తరం చదువుకున్నాడు ఇంతమంది తప్పు చేసిన పొట్టి నల్లుడా శంకరుడా ఆకాశానికి అత్తగా తగ్గికుండా పెట్టాలి ఓడి వాళ్ళ బియ్యం వయ్యాలకున్న పెరడ గురిజమల రైకి అగ్గి మీద పచ్చ సీర తీసుకొచ్చి ఓడి వాళ్ళ బియ్యం పార్వతమ్మని తీసుకుపోయి గుట్ట మీద అగ్గి గుండలు పెట్టవయ్యా ఆ ఉత్తరం చదువుకున్నాడు శంకరుడైనా పోనీ అటువంటి గండాలు ఉన్నావు అటువంటి రామశంక ఉత్తరం తెచ్చేయగానే విష్ణుదేవ బ్రహ్మదేవ కష్టం పెడతారా నాకంటే వ్యతిరేకంగా వదిలిపెట్టారు అన్నంత సేపట్ల వినిపించినాడు పిడికలు ఏర్పించినాడు కట్టెలు కాకలు వినిపించినాడు కట్టెలు ఏర్పించినాడు మరి ఒలకంగా వాళ్ళ బియ్యం మోసుకొని అగ్గిగుండానికి రమ్మన్నాడు తప్పు చేసినాడు ఒప్పుకుంటూ ఇంటుండు అన్నాడు పార్వదేవి గాదేవి పార్వతమ్మ రాసిన పత్రం చదివిందే అమ్మా తప్పు చేసిందని ఒప్పుకుంటేనేమో కలియడి మెడలో ఉండమ్మా తప్పు చేయలేదని ఒప్పుకుంటేనేమో ఆకాశానికి అతగలది కష్టం వేసిన గుట్ట మీద అగ్గిగుండం కట్టి అగ్గిగుండం లేస్తే బియ్యం పోసుకొని రమ్మన్నాడట అమ్మవారు పార్వదేవి నా వద్ద తప్పు లేదన్నదేమో అగ్గి పెరడ కొత్త సీర గుండం పెరడ గురించి మళ్ళీ రైగా తెచ్చుకుంటుంది పార్వతి పార్వతమ్మ అయినా దక్కుడా నీ గుడ్లు కూడా నీ పళ్ళు పిండి నీ నాలుక నందుడు గారు కడప ఒట్టు బిడ్డ నాకి గుండెలు పెట్టాలని చెప్పేవారు అయినా దక్కుడు నా తల్లి ఎదవల్లి రాయే అమ్మ చెల్లెల లక్ష్మీదేవి చెల్లెల సరస్వతమ్మ నేను అగ్గిగుండానికైనా పోత తప్పు చేయలేదు నా ప్రాణం పోయినా మంచిది అగ్గిగుండానికి వదలు సిద్ధమైంది పార్వతి అటువంటి శంకరుడు పంజరు దోషపడ్డ పసరాని పంత పక్కం పెట్టినట్టు దొంగ కూర పంత పక్కం పెట్టినట్టు పార్వతమ్మ దండరేటకి తాడి కట్టిండి అగ్గిగుండం కాడ తీసుకుపోతున్నాడు అమ్మా తాడి కట్టి శివుడు రంగమయ్య నడుమమ్మ
తీసుకొచ్చినాడు సంగమ తీసుకొచ్చినాడు తీసుకొచ్చే వరకల్లా శంకరుడు అంటున్నాము అగ్నిగుండం కాడ కోటక శివంత సింద్ర బాడ్రు కలమ శివుడు శారూప బొంబాయి మారమ కలకత్త కలమ లస్కరి మాంకాలి భీముండ వరహాల దేవి జయవచ్చిరా పార్వదేవుని కాష్టం లోపల అగ్నిగుండం లేదా మన సమయానికి గర్భం లోపల నార్పాటు గురాలు కన్న చూసింది అమ్మా నాయన శివుడు ఆ సంగమయ్య అయినా నేను అమ్మ గర్భంలోకి వెళ్ళి బయటపడే టైం దగ్గర వచ్చింది నీ లగ్గము పక్కం పెట్టుందిరా నాయన నీ ఆటలు లాగనియాల తండ్రి సంగమా అయినా గాకి దేవ మా అమ్మ పతిమత ఎవరాని అగ్గిగుండంలో మా అమ్మ పడ్డప్పుడు సింతాకంత శీలగాలొద్దు రాగాకంత రైకగాలొద్దు నువ్వు తొక్కితే పాతాల లోకం మోదవు కొడుకు అగ్గిదేవి భయం చెప్పిందమ్ము ఓరి అమ్మ వృక్షం పుట్టింది అదే పుట్టిన ఉరికి లోపల పోతారా దూరా శాంతి శిరంజి తమ్ముడా పోతరాజా నాయనక పుట్టాడు మురికి లోపల పుట్టాడు నీ పేరు పోతరాజురా నువ్వు నాకు తమ్మిని కావాల తమ్ముడా అయినా నువ్వు పొలవర మీద కావాలన్నాడు ఏమైనా కష్టం వచ్చినప్పుడు తమ్ముడా ఎక్కడున్నావంటే నా కష్టం కడదేర్పాలని దివరాన్ని చేసి పంపించింది పోతరాజును పార్వదేవి తన మూర్తి తన తెలుపుకున్నది అగ్గి లోపల పుట్టిందా గండ జ్యోతి నా బిడ్డ పుట్టిందని వృక్షానికి యాపవృక్షానికి కొనకొంగు ఓడి కట్టింది ఓడి లోపల బిడ్డ వేసుకున్నదమ్మా బిడ్డ Yeah.
ఎట్లున్నది గంగధరుడు ఏకశిలాద్రి శివుడు గంగమయ్య బ్రహ్మదేవుడు తీసుకొని దానానికి పోదాము తమ్ముడా నా కోరి తమ్ముడా మా బ్రహ్మదేవా దానానికి పోదాము విష్ణుదేవా తమ్ముడా నా తమ్ముడా తీసుకొని దానానికి పోతున్నాడట కళ్ళ చూసింది ఆయన మా అమ్మ వచ్చిందని దానాన్ని పోతామన్నది 5 ఏళ్ళు వస్తాను ఇష్టం పెట్టుకుని ఇష్టపత్రం నెత్తిన పెట్టుకుని అయ్యోరు వేషం కట్టుకొని ముగ్గురు త్రిమూర్తులకు అండం ఎవరయ్యా మీరు ముగ్గురు? నా పేరు శంకరుడు అంటారు. నా పేరు విష్ణుదేవుడు అంటారు. బ్రహ్మదేవుడు. ముగ్గురు మేము. మీరు ముగ్గురు అన్నదమ్ములు. అవును. ఎక్కడ పోతున్నారు? మేము తానానికి పోతున్నాం. పార్వతీదేవిని కాష్టం చేసినాము. సృష్టి మీద ఉన్నాం దూరముడు. అయ్యయ్యో దేవతలారా, కైలాసం పర్వతం మండేటి మంట లోపల ఉన్న పార్వతీదేవి దావలేదయ్యా. అయినా ఆమెకో బిడ్డ పుట్టిందయ్యా. మరి ఆమె కాష్టంలో పుట్టింది కలియమాత. ఆమె చూడు లాలి పాటలు. అలా చూడు అన్న, అలా చూడు. ఏది? బిడ్డ అన్నావో, మన బిడ్డే మన పార్వతీదేవి. మన వదిలే మన బిడ్డే. తమ్ముడా విష్ణుదేవ, బ్రహ్మదేవ, నా మీద భ్రమలు పోలేక నా మీద శవలు పోలేక తల్లి దయ్యమైంది, పిల్ల దయ్యమైంది. తమ్ముడా కొడుకాసులు పట్టుకొని ఆడుతున్నాయి కాసులో. విష్ణుదేవా, కొడుకాసులు పట్టుకొని ఆడుతున్న దయ్యమై ఆడుతుంది. అమ్మవారు కలియమాత కళ్ళ చూసింది. నాయన మా అమ్మ దావముదికి అమ్మ పేరు దానం చేస్తామంటారు. ఇక నా మైమల్ని ఇటు చూపెట్టక తప్పదన్నది. చూసేటి 2 కళ్ళు పోని అన్నది లోకమాత. ఆపరిలో చూసిన తండ్రి మీద కొట్టిన నాయన. గంగధరుడు ఏకదిరాత్రి 2 కళ్ళు పోతున్నాయి. సంగమయ్యో సంగమయ్యా. తమ్ముడు విష్ణుదేవ, తమ్ముడు బ్రహ్మదేవ, కళ్ళు అని ఎక్కడిరా? ఇవి ఎవరి మాయరా? ఇది మన పడకు కడుపులో పెట్టే బిడ్డమాయ. ఇది మన బిడ్డ అఖిల శక్తి. బిడ్డ అల్లు పోయినాయి అన్నయ్య నీకు. బాగా ఎంత అవుతుంది? ఎవరు పాము ఎంత పడి తీసింది? ఎవరు? బర్రె బర్రె కొమ్మలు కొమ్మలు ఎంత పడుకున్నాయి? గుడ్డోళ్ళకి ఈసారి ఎక్కువ. అన్నా ఇది వదినమాయ బిడ్డమాయ అన్నప్పుడు కూడా నా పోయిన కన్ను వస్తే ఎండి బంగారి కన్ను తెచ్చి శ్రావణ మాసం సంద్ర బోనాల పండుగప్పుడు నీ గుళ్ళె పెడతా బిడ్డ. బుద్ధి వచ్చిందనుకున్నది. 5 ఏళ్ళు వస్తాం ఇష్టం నాయన. నీ పోయిన కన్ను రాని అన్నది లోకమాత. స్థానానికి పోతానన్నప్పుడు పెయి నిండా తట్టు పోయబట్టే. ఇది ఎవరి మాయ తమ్మి? నా తమ్ముడా. ఇది ఎవరి మాయరా? విష్ణుదేవా. మన బిడ్డమాయ. ఇది మన బిడ్డమాయ. మన కడుపులో ఇచ్చే బిడ్డ తల్లి పిల్ల చక్కకుంటే చేపడతా సత్త పొంద పెడతాను. నువ్వు చేపడతావారా? నువ్వు చేపడతావారా? చేపడతా ఉన్నాయా? నువ్వు చేపడతావారా? ఇక ఏమి అంటున్నాడు? విష్ణుదేవ, అన్నయ్య, బ్రహ్మదేవ, అన్నయ్య, ఎంత చిత్రమైపోయాయి కదా. చిత్రమే.
ఓ విష్ణుదేవా తప్పు తక్కువైనట్టుంటే బిడ్డ కలియమాత కళ్ళకుండా తిరుగుడి బిడ్డ మరి జ్వరం వచ్చినప్పుడు బిడ్డ జ్వరం తక్కువైతే మరి సల్ల శాఖలు బెల్లం శాఖలు కళ్ళు శాఖలు గుళ్ళె పెడతా బిడ్డ దమ్మాల శాఖలు వస్తావు ఏ కళ్ళకుండా తీసుకొచ్చి పెడతా అదే కాక బిడ్డ పంటకు బారి పండ్ల కదా కేగలేక కాష్టానికి వచ్చిండు మరి ఆకాశం ఎత్తు పందిరేసిండు మరి కలిగడం అటువంటి కొర్రనవని కొండదట పోసిన పసుపనవని పందిరిదట్ట పోసి అటువంటి అడిగినాడు ఒక్కటే అగండ జ్యోతి ముట్టించి ఆటలు జరగబట్టినాడే కొర్రన్నవని కొండలట్ట పసుపనవని పందిరిదట్ట పోసనా అడుగున్నప్పుడు బిడ్డ సంగతి చెప్తున్నది అమ్మవారు అమ్మవాడి దగ్గర ఒక రూపపడ మరి నిజ రూపం ఎత్తింది నాయన పెట్టినావు దాంతో ఆరగించింది అనుభవించింది లోకమాత తల్లిమోడి లోపల 5 రోజుల పసిపిల్ల ఉన్నప్పుడే అమ్మవారు పర్వతమ్మ అగ్గిగుండంలోకి వెళ్ళి బిడ్డనే ఎత్తుకున్నది అమ్మ నా పండు నా నాలుగు ముత్యం నువ్వు అగ్గిలో ఉడితివా వీటివో నాయమ్మ కాశంలోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏమిటి అయినా ఒక సంగతి ఏమై మన బిడ్డను చూసినవా నువ్వు చూడలేదే నువ్వన్నా బిడ్డను నాయన ముక్కలు ముక్కుంది బిడ్డ నీవు నాయన నాయన చేతులు ఎదిరించిపోతుంది నాయమ్మ పుల్లల చేత పట్టిన శుభ్రంగా అయ్య ముఖం కాదు అమ్మ ముఖం కాదు కుక్కడికి బచ్చద్ది పోర్ది కుక్క ముఖం ఉన్నది పుట్టింది ఈ పోరి కష్టము లోపల దిశవాయి పోరి నా లెక్క లేదు నువ్వు ఇంట్లో పని చేస్తావా బిడ్డను ఎత్తుకుంటావా ఇక ఒక్క పుల్లని కన్నామో మొగోడు చిప్పుడు కట్టబట్టి మొగోడు గిన్నెవాడి తాడు ఎగులుతాది ఇంట్లో వంట చేయాలి ఇల్లు నూకాలి బిడ్డను ఎత్తుకుంటావా ఇల్లు నూపుతావా ఇక నేను ఎత్తుకుంటా గానీ ఇంట్లో పని చెయ్య బిడ్డను ఎత్తుకున్నప్పుడు అంటారు లోగిలి శుద్ధి పడుతుంది పార్వతీదేవి 5 మంది నా లెక్కలేదని ఎయ్యతలుగానన్నాడే అయ్యో మూత్రం మోసింది గవ్వంత శివుడు వేసింది కింద వారేసిన బామా పార్వతి ఉత్సవం పోసింది శివుడు వేసింది శివుడు నీళ్ళు తెచ్చిన మొక్క మార్చని వేసుకోపో మొక్క కడుక్కునే బిడ్డలు కింద ఎత్తేసేసుకో స్వామి జంగమయ్య అయినా ఒక సంగతి బిడ్డ పీటి బట్టలు ఎత్తుకొస్తావా బిడ్డను ఎత్తుకుంటావా బట్టలు పెట్టుకొస్తా బిడ్డను ఎత్తుకుంటే ఒంటరికి వస్తుంది అది చేస్తుంది బట్టలు ఎత్తుకున్నాడు పోయినాడు సముద్రాల ఒడ్డుకాడ ఇంటికొచ్చా ముప్పి తీసుకొచ్చా ముందరా ఎల్లతో పట్టుకుంటే ఎల్లకు చట్టాలు చేసిందట ఇక ముక్కు కాడ ఉరక చూస్తుంటే ముక్కుల గణమాల బిడ్డ ముక్కుల గణమాల ఎక్కువైతే నీకు ముక్కు పోగు ఇస్తా బిడ్డ మరి చేతుకు మరి కనుక జట్టాలు తక్కువైతే 5 ఏళ్ళకి 5 అంబరాస వసూలు చేస్తా బిడ్డ
బాపతి మొక్కులు మొక్కిండు మొక్కి కనుక శంకరుడు ఏమంటే ఉన్నాడు కాళ్ళతో నడిచేది కాలుకు మన వసూలు వేసింది ఏంటి బంగారు చెప్పులు తెచ్చి చెరుగట్టు కాడ ఎట్లా మోస్తారు చెప్పులు ఇక చెప్పులు చేయిస్తారా బంగారు పాకోలు చేయిస్తాడు మొక్కినాడు శంకరుడు మొక్కి కనుక ఏమంటాడు బట్టలు విండుకొని వచ్చిండు పార్వతమ్మ పిల్ల మన కడుపులో పడ్డ కాడికి ఇద్దరాల మూలకు నిమ్మదం లేదు మర్చకుండా సీతాల దెబ్బని బిడ్డ నేను ఆడిస్తానన్నాడు పార్వదేవి మనసు కొండలో నీళ్ళు తెస్తున్న సమయానికి లోకమత క్యావరి ఆయన అమ్మా మీద మన్నవయ్యా నువ్వు నీళ్ళ వెనుక నాయన నాన్నేమి చేస్తాడు అమ్మో చెప్పుదామంటే ఆడపిల్ల నోరు లేదా చిన్న పిల్ల లోకమాత పోషమ్మ ఏ గల్ల తల్లి బంగారు చిరబింద తీసుకుని పార్వదేవి మనసు కుండలో నీళ్లు తీసుకురాను అయింది కైలాసంలో శంకరుడు సంగతి ఎట్లున్నది పిల్ల నాకు అవసరం లేదన్నాడు ఎడమకాయలు పట్టి గిర్ర తిప్పి బాటలకు వచ్చినప్పుడు బాటల పోషమ్మను పరగల్లకు వచ్చినప్పుడు పరగల్ల పోషమ్మను అటువంటి గడి కొట్టే గడి పోషమ్మను పురుదులో కొట్టే పురుదుల పోషమ్మ ఎడమకాయలు పట్టి గిర్ర తిప్పిండు కొమ్మరేళ్ళు పనుడు కొండ కొట్టవద్దనమ్మా పసలతో తల కొట్టినప్పుడు గాలి పోషమ్మనన్నది కొమ్మరేళ్ళు పనుడు కొండ కొట్టినప్పుడు నేను కొండ పోషమ్మన నా తమ్మి దగ్గరకు వచ్చిన భక్తులు నా దగ్గర రావాలన్నది అక్కడ కొండ పోషమ్మ పేరు కనేది మళ్ళా వచ్చింది శంకరుడు ఆ బిడ్డను అక్కడ వేసి వచ్చి కనుక ఎర్రపోషమని చేసి కనుక సాధ్యమైన తోటి ఎర్రపోషమని ఉట్టించి లేచి ఒప్పుకుంటున్నాడమ్మా లోకమాత కళ్ళ చూసింది నాయన నువ్వు సాధ్యమైన తోటి ఎర్రపోషమ్మ తయారు చేసుకున్నావు నాయన నీ కడుపులో ఉట్టలేదని గర్భంలో నన్ను కనలేదా పార్వదేవి ఎర్రపోషమ్మ వచ్చినది ఎర్రపోషమ్మ తొట్టెలకెళ్ళి కిందేసింది తొట్టెల్లో ఊగుతున్నది ఎర్రపోషమ్మను పట్టుకున్నాడే ఇరుకురాళ్ళ గడ్డ పెట్టి లేచంత రాళ్ళు తీసి పొట్ట మీద పెడుతున్నాడమ్మా లేచంత రాళ్ళు తీసి చేతుల మీద పెట్టిందట ఆడించి కూడా నిమ్మదంగుడు శంకరుడమ్మ పోషమ్మ కష్టం పోషమ్మ ఇరుకురాళ్ళ గండి లోపల వచ్చిపోయే ప్రాణం అవుతుంది పోషమ్మ దొరకొండ పట్టంలో చండి మళ్ళీ అత్యర్థున్నదమ్మా పోషమ్మ పొట్టుకుంటే యాగం పెట్టిన యాగం ముర్రాల ముందు పెద్దిరాజు కాళ్ళకాడేసి పెద్దిరాజు ఎన్ను నాయకయ్యే మరి అటువంటి గుల్లరాజులు మరి కోమటింటి పోయినారు జాతులు తెచ్చినారు డొక్కల జాతపలు కొట్టిన ఆపరేళ్ళు ఆవుల మెడల కట్టి అమ్మవారి పేరు మీద వదిలిపెట్టినప్పుడు మరి కూడా ఆవులు ఉరుకుతున్నాయిరా ఇచ్చేది కనుకనేవి ఎప్పుడైనా 10 రోజులు వస్తాగా అమ్మవారు గుండె అమ్ముగా పాలు తాగింది పోషమ్మ పొదవతోటి వచ్చినప్పుడు ముక్కుల పాల్పడితే ముక్కుల నూనె వేసినట్టు మాడకు పాల్పడితే మాడ మీద నూనె వేసినట్టు శివులలో పాల్పడితే శివులలో నూనె వేసినట్టు గుండెలు మునిగా పాలు తాక్కుంటా ఆవుల పాలు తాక్కున్నాడు దూడ పాలు తాగుతుంది దూడమున పెరుగుతున్నది అమ్మవారు అడవి లోపల తిరుగుకుంటా కొండల పైన తిరుగుతున్నది కోగిల పలుకులు వలుకుతున్నది అయినా మా నాయన శివుడు సంగతి ఏందో చూస్తానన్నది అడివి పాలు చేసిండు అన్నది అమ్మవారు ఓ సాట ఓ చీపురి చేతులు పట్టుకొని మాదిగోళ్ళ పోషమంట వేషం కట్టుకొని కైలాసం వచ్చినది రామ రామ శంకరుని కత్తిరు దగ్గర దుమ్ము ఎదరా
మాది వల్ల పోషవా అంటారు. ఈ లేకి నా మీదకి నూపుతున్న షిప్ గట్ట పట్టుకొని కైలాసం మీదికి నూపుతున్న బాధ అట్లున్న దుమ్ము అదే మంచిదే కానీ నీ తల్లి పేరేంది? నా తండ్రి ఉండే ఎవడో ఒకడు శివుడు. నేనా ఏమి? మీ తల్లి పేరేంది? నా తల్లి గౌరి. గౌరీ నేనా? మా పార్వత ఏమి? సాటసీపురి చేతులు పట్టుకొని నూకుదాని ఉన్నదమ్మా శివనికి బుద్ధి చెప్తానమ్మా పోషమ్మ ఓ కర్రె పోషమ్మ నల్లగున్నవు బిడ్డ కింద పోత గంజుకుంటావా? ఏ పని చెప్పినా చేస్తున్నాను. నేను చెప్పిన పని చేస్తావా? ఏ పని చెప్తా నా 5 జన్నమల్లి ఆవులు ఉన్నాయి. నాకు పాలిచ్చేటి శివలింగాలకు పూజకు వచ్చే ఆవులు ఆవులు కాస్తావా? దేవతల ఆవులు కాసుకుందా అంటే నేను కాస్తా కానీ నేను ఒక్కదాన్ని కాయలేను. ఎర్ర పోషమ్మ నా ముద్దుల బిడ్డ రాయమ్మ నా తల్లి కాదుల దేవత పోషమ్మ ఓ బిడ్డ కలియ మాత నువ్వు అడిగి ఓ దారిపోతావు బిడ్డ మాది వల్ల పోరి తోడి పోతావా పోషమ్మ దేవత అమ్మవారు లోకమాత పోషమ్మ తల్లి అటువంటి కనుకనేమి మరి నల్ల పోషమ్మ ఎర్ర పోషమ్మ తీసుకొని ఆవుల గోదర కొట్టుకొని అన్నాన పడి లోపలికి వచ్చిర్రు. మరి ఇద్దరు అక్కయ్యలు కొండల పైన తిరుగుతున్నారు, కోయిల పలుకులు వలుకుతున్నారు. మరి పొడగంటి తేనెలు పోతమాడి పళ్ళు మరి జీడి పళ్ళు జిబలీక పళ్ళు తింటున్నారు. అటువంటి కనుకనేమి నల్ల పోషం మళ్ళీ అక్క కోళ్ళతోటి దంత నేర్పుతుంది. మరి చిన్న మొండలతో ఎరగ నేర్పుతున్నది. చిన్న బొమ్మరిల్లు గట్ట నేర్పుతున్నది. అమ్మో గొంతులు పెట్టుకుని ఆవులు కాస్తున్నారట. నాయన గౌరాల బిడ్డవు నువ్వు, నాయన మెచ్చి కన్న బిడ్డవే. అయినా నేను కష్టంలో పుట్టిన నుంచి నాకు ఇదే కష్టం, నువ్వు గౌరాల బిడ్డవా అని వంతులు పెట్టుకుని ఆవులు కాసినప్పుడు నల్లపోషమ్మ ఏమి చేసింది? తన జాము కాసినప్పుడు ఆవులు నేను ఎర్రపోషమ్మ పైలమని చెప్పింది. నల్లపోషమ్మ వండుకున్నది. వండుకొని పోషమ్మ మేమతోటి ఆవులు మాయం చేసింది. నిద్రపోయినప్పుడు నువ్వు ఆవులు కాస్తే నీ జాము కాసినప్పుడు నీ ఆవులు పోయినాయి కాబట్టి ఆవులు ఎక్కడ పోయినాయి అని చెంప దెబ్బ కొట్టింది. ఎర్రపోషమ్మ నల్లపోషమ్మ చెంప దెబ్బ కొట్టింది. ఎర్రపోషమ్మ ఏడుకున్న తండ్రి దగ్గర వచ్చినది. కన్న బిడ్డ నా ఉత్తమో ఎవరు నిన్ను వచ్చినారు కన్న బిడ్డ కొట్టిన బిడ్డ అత్త వచ్చింది పో. సరిపోషమ్మ కొట్టిందా? ఆవులు ఎక్కడ పోయినాయి? పోయినాయి. ఆవుల కావాలి నువ్వు ఉన్నప్పుడు పోయినాయి, ఆవు ఉన్నప్పుడు పోయినాయా? నువ్వు ఉన్నప్పుడు నేను పోయినాయి. ఉన్నప్పుడు పోయినాయి పో. ఇంటి లోపల ఉండిపోబిట్ట నేను ఆవులను దేవుడు కొచ్చుకుంటా. అటువంటి శంకరుడు ఆవుల దాడల్లో వచ్చినప్పుడు కలియమాత కళ్ళ చూసింది. మా అమ్మ నీళ్ళ దాడలో పోతే ఎన్ని కష్టాలు పెట్టడం వల్లది. శంకరుడు అడవిలో ఆవుల దాడలు తిరిగినప్పుడు 7 రోజులకు కొట్టేయండి ఒక గడియల్లో కొట్టిపించింది. ఉడుకుడుకు దుబ్బలు ఉత్తరే నువ్వు ఏడుగా పల్లెలు చేసింది. అమ్మను పెట్టిన బాధలన్నీ నాయనని పెడుతుంది లోకమాత. శంకరుడు ఆవుల దాడల్లో తిరుగుతుండు సంగమయ్యా. కొరంత బండారు తీసింది. ఏగదిగా మంత్రి యాభైల దృష్టి కొట్టి ఆవులు ఆయన ముందు అది వేలిపించింది. శంకర శివపురం వచ్చినాడే కొట్టుకున్నాడే కలియమాత పోషమ్మ నాన్న ఆవులు కాపాడిన ధన్యమల్లి ఆవులు నేను ఎట్లా చేతు నేను లోకం మీద బయలుతా అంటే ఆవులు కాపాడటం ఎవరన్నది. ధన్యమల్లి ఆవులు తీసుకొని వచ్చింది. మరి మానవపురి పట్నం అనే పట్నం వచ్చింది. ఎవరికన్నా ఇస్తాయి ఆవులు కాసుకొని బతకాలన్నదమ్మో. ఎవరికన్నా ఇస్తా అన్నప్పుడు కనుక ఏదిన కోమటి సాగిన కోమటి ఆ కోమట్ల కనుకనేమి మరి భగవంత పువ్వాకు బేరాలు ముత్యాల బేరాల రోజులు కోమట్ల పిలిచింది. అయ్యా మీరు ఆవులు కాసుకుంటారు, ఆవులు కాసుకుంటామన్నారు. ఆవులు కొట్టుకొని పోయారు. కోమట్లకి ఏమి తెలవదా? గడ్డి వేస్తలేరు, నీళ్లు పెడతలేరు, నాల పొయ్యాలు పట్టిరు. మాయ పేడం మంచి రాళ్ళు పొయ్యాలు పెట్టిరు.
ఉన్నాయి. అమ్మవారు పోషమ్మ పేరు మీద అంబ అంబ అని ఆవులు ప్రాణం వదిలి పెట్టినట్టు ఆవుల కన్నీరు పోషమ్మ మేళ అందింది. ఈ ఆవులు ఉత్తమలేదు కాదు, ఈ ఆవులు వచ్చినందుకు తాడి చెట్లై మొలవాలి. మరి ఆవుల చెవులేమో మరి తాటి భగవంతా ఆవుల చెవులేమో తాటి కమ్మలు కావాలి, ఆవుల కొమ్ములేమో తాటి గెబ్బలు కావాలి. మరి ఆవుల సండ్లు కలిపి తాటి గొడవలు కావాలి. ఆ గొల గీక్తే కళ్ళు వాడాలి. ఆ కళ్ళు నా గుడి ముందర శాఖ పెట్టాలి, నా గురిలో పోయాలి, నాకు కళ్ళు శాఖ అన్నది లోకమాత జీవనార్థి పెట్టింది. నేను మానవులకు నా మహిమను చూపెడతానన్నది. అటువంటి గారికి మానవులు ఒక పట్నం వచ్చే రామరామ తల్లి అయితే ఉన్నదమ్మా బుద్ధలు వస్తున్నాయట. కోమడి చెల్లమ్మ నా కొడుకుని ఎత్తుకొని సాపసుట్టలు ఎత్తుకొని పోతుంటే కళ్యమాత అటువంటి తొక్కలో కూర్చున్నది. నీ నెత్తిలో పెట్టుకోబోతున్న ఏంటిదమ్మా? సాపసుట్టలు ఏమున్నది? పోవాకు నాకు ఇద్దరు ఇమ్మి నేను నాశనం చేసుకుంటా. అట్లనా? ఇది నా అది కాదమ్మా, బేరం కాలేదు, ఉద్దరియ. ఎందుకమ్మా నువ్వు అబద్ధం ఆడుతున్నావు? నీ సాపసుట్టలు ఉన్నాయి, నీ కొడుకమ్మా, నీ కొడుకు నిప్పి చూడు వల్లది తల్లి అయి ఉన్నదమ్మో. ఎవరనుకున్నావు? ఏ గల్ల తల్లి లోకమాత పోషమ్మను నేను మీ ఊరికి వచ్చిన ఇల్లు బుగ్గలు పడిసిన ఊరు తిరిగినా, కడప తిరిగినా, కుండల 7 సార్లు వండుతున్న గర్మ తప్పకుండా తల్లి అయి తట్టు పోస్తున్నా. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు మరి బొంతల్లో వండబెడతా, జొన్నితో పోతా, సాపల్లో వండబెడతా, మొక్కజొన్నితో పోతా. తల్లి అట్టుడు ఈడుకో దగ్గర శంకరుడు నా బిడ్డలు పెళ్లి చేస్తానని అటువంటి కనుక ఊరు తిరిగిండి ఎర్ర పోషమ్మకు. బాలరాజుల కుమారుడు దశపతి మహారాజు చూసినాడు. బిడ్డలు లెక్కం చేస్తానని సాగలి పుల్లిగాని ములారు ముద్దిచ్చి పంపించిండట. ములారు ముద్ద తీసుకొని పుల్లయ్య పోతున్నాడమ్మో. సాగలు పుల్లిగాడు ఎనుకనే మూలారు ముద్ద తీసుకొని పనమటి రాజ్యం పోతానన్నప్పుడు కళ్యమాత కళ్ళ చూసింది. వరి సాగలి పుల్లయ్యా, నువ్వేం జంగంలో కూడా మాకు రకం లేదా పుల్లయ్యో. సాగలి పుల్లి గారి కట్టం వచ్చింది లోకమాత. మీరు అమ్మా నీవెవరు మొక్కదాని వడి లోపల? నేను అద్దాల పడి లోపల ఒంటరిగా అంటే ఎవరు లేరు, నాకు వెనుక దిక్కు లేదు, దీవు లేదు. చిన్నది బాగున్నది, దీన్ని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు కదా. నీకు విమానమైందా? నాకు విమానం కాలేదు. కాలేదని చెప్పాలి. కాలేదు. నీకు పెళ్లి అయిందా అని? కాలేదు అన్నా. అయ్యయ్యో నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు అంటే కళ్యమాత పుల్లి గారి సంగతి చూస్తానన్నది. ఇద్దరి మధ్య ఒక అడ్డ కూడా అడ్డం ఉన్నది. పెద్ద పులి ఉన్నది. పెద్ద పులి ఉంటే నా పొట్టే చూరు కత్తింది. మా అత్తగారు పెట్టింది. సాగరంలో కత్తులు పెడతారు అత్తగారు. దాసు బాగున్నదయ్యా. దాసు బాగుంటే నా చేత కట్టున్నది. అటువంటి సాగర పుల్లయ్య కళ్ళకు మొహం వచ్చి అమ్మవారి మీద వడనీకి వస్తున్నాడు. తమ్ముడు పోతరాజు ఎక్కడున్నావు తమ్ముడు అనగర పోతరాజు గిదగిద ఏనుడు గజ్జలా వేసుకోడు చెడు గిదగిద ఊరుకొచ్చి సాగర పుల్లి గాని గావు పట్టిండు. సాగర పుల్లి గాని గావు పట్టగానే తెల్లగిర రక్తం చెల్లింది. తమ్ముడా ఎంత పని చేసినావు? నా చీర ఉతుకురా పోతరాజు అన్నది. 10 మంది కొట్టగాని చీర నేను విండలేను, పిండ రక్తం పోలేదు. లోకమాత కళ్ళ దూసింది. పనివాడు తప్పితే పనివాడు దొరకడు, కళ్ళ కలిగి పని మాటలు ఉండాలన్నదమ్మా. మరి అమ్మవారు కోరడు బండారి ఎగదిగా మంత్రి సాగల పుల్లిగారి మీద కొట్టింది. కొట్టంగానే సాగల పుల్లిగారు నిద్రపోయిన సందం వేసి కూర్చున్నాడు. కళ్యమాత పోషమ్మ తెల్లయ్య వెండిక రాగానే మరి చీర రక్తం పోయింది. పనివాడు విండినందుకు బలిగంపనేది 12 అక్కులు నీరా సాగల పుల్లయ్య. కాడ గుళ్ళకు సున్న వేసి బతుకురా పుల్లయ్య. అటువంటి ఈ విధానంగా సాగల పుల్లయ్య చెప్పింది. వందెవరు కాదు నీ బిడ్డ పోషమ్మ బతికే ఉందని మా నాయన చెప్పు. కోడలు మాకు లగ్గం లేదురా పుల్లయ్య. పచ్చని పటాలు ఎత్తైన దూరణాలు మెప్పైన గుళ్ళు కట్టి గుళ్ళ ముందర పండుగలు కానీ మాకు లగ్గం లేదన్నది లోకమాత. శంకరుని దగ్గరకు వచ్చినాడు. శరగట్టు జల రామలింగ స్వామికి చెప్పినాడు శంకరునికి. నీ బిడ్డ నాట, నీ బిడ్డకు పెళ్లి లేదట, నీ బిడ్డ జంగంలో కొడలాట. సరపంచినాడు శంకరుడు. ఏమంటారు అమ్మా? పోషమ్మ గుళ్ళు కట్టుకుంటే కోపం వచ్చి పోషమ్మ పూజలు ఎక్కడ
ఎద మీద పెట్టి తొక్కుతున్నది ఇంత బలముంటే మొగోళ్ళు బతకరన్నాడు శంకరుడే నెలకొక్కసారి పట్ట మాయాల బాండ్వ దూరం ఉండాల బలవంత క్షీణించి గంగ బలావుగా కాచంగమయ్యా శవము ఎత్తినాడు వాడలకు శంకరుడు బిడ్డలార మేము వదలవదలను 7 గుళ్ళ గుళ్ళల్లో పూజలు చేస్తున్నాము బియ్యం పోషుడు తలుల గుళ్ళ నింపిండి ఈ పోషమ్మ గుడి నిండుకున్న దేవత మరి ఇంటే పోషమ్మ కథ వినాలి తింటే గ్యారలే తినాలి కథ చెప్పిన వాళ్ళకి చెప్పంగా విన్న వాళ్ళకి ఈ కథ కొని మరి అమ్మవారు కథలు విన్న వాళ్ళకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు పోషమ్మ కట్టల కడదలినట్టు భక్తుల కట్టల కడదలుగాక అమ్మవారు గుళ్ళ నిమ్మలం ఉండని ఈ కథ చెప్పించిన వాళ్ళ కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు అమ్మ మంగాళమ్మ